ఆహ్వానాన్ని మన్నించి ఈ సుయోధన మూవీ చూడటానికి వచ్చిన మన పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మీ అందరూ మూవీ చూపించడానికి కారణం మా సుయోధన మూవీ అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వస్తుంది. చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది, సూపర్ ఉంది, చాలా సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది అని నాకు ఫోన్స్ చేస్తున్నారు. మా ఆర్టిస్టులకి అందరికీ ఫోన్స్ వస్తున్నాయి. ఇది మీ ద్వారా, మీడియా ద్వారా ఇంకొంచెం బెటర్గా అందరికీ రీచ్ అవ్వాలని, మీరు మాకు పూర్తిగా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. చాలా కష్టపడి మేము సినిమా నిర్మించాను. నేను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చి సినిమా చేశాను. సినిమా చేసి మీ ముందుకి ఇంత మంచి సినిమాని తీసుకొచ్చినందుకు చాలా నాకు హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఇలా ఇది నేను కొత్త ప్రొడ్యూసర్ అవటం వల్ల ఈ మూవీని ఇంకా కొంచెం మీకు నేను కొత్త ప్రొడ్యూసర్ అవటం వల్ల మీ సపోర్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇదే పెద్ద బ్యానర్స్, పెద్ద సినిమాలలాగా నాకు దీన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి నా దగ్గర అది ఎలా అనేది నాకు మీరు ఒక్కలే కనిపించారు. మీడియా మిత్రుల ద్వారా, ఎంత పెద్ద సినిమా అయినా మీడియా ద్వారా ముందుకెళ్ళినప్పుడే అది ఇంకా బాగా రీచ్ అవుతుంది. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా ఎవరు చూసినా సూపర్గా ఉందంటున్నారు. మీడియా మిత్రుల ద్వారా ఈ సినిమా అందరికీ ఇంకా దగ్గరయ్యేలాగా చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అది చేస్తున్నారు. ఆ ధైర్యంతో ఇంకా ఈ వ్యాపారంలో కొనసాగుతున్నాను. నేను ఎప్పుడు కూడా ఒక సినిమా బ్రతకాలి అంటే అది మీడియా ద్వారా సాధ్యపడుతుందండి. మీరు లేకపోతే సినిమా ఇండస్ట్రీయే లేదు. ఈరోజు ఒక ప్రొడ్యూసరు కోట్లాది రూపాయల డబ్బు తీసుకొచ్చి మన తెలుగు ఇండస్ట్రీ మీద పెడుతున్నప్పుడు ఈ డబ్బులో చాలా భాగం మన ఈ 24 క్రాఫ్ట్స్కే చెందుతుందండి. ఒక ప్రొడ్యూసర్కి 4 రూపాయలు తన పెట్టిన పెట్టుబడి మీద ఒక్క 4 రూపాయలు మిగిలినా కూడా ఆ డబ్బును మళ్ళీ మన ఇండస్ట్రీలోనే పెట్టడం జరుగుతుంది, ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా. అలాగే బోసుబాబు గారు కూడా ఆయన రియల్ ఎస్టేట్లో సంపాదించిన డబ్బంతా తీసుకొచ్చి ఈరోజు ఈ సుయోధన సినిమాలో పెట్టడం జరిగింది. నిన్న 27వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అయ్యింది. చాలా అద్భుతమైన రిపోర్టుతో స్టార్ట్ అయింది ఈ సినిమా. ఒక లడ్డు లాంటి సినిమా సుయోధన అండి. నిన్న ఒక్కరోజుకి 1,70,00,000 రూపాయలు గ్రాస్ చేయడం జరిగింది. ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలంటే మాకు వేరే మార్గం కనిపించలేదు. నేను ప్రొడ్యూసర్ గారితో చెప్పా, సార్ ఎప్పుడూ కూడా ఎవరు వచ్చినా రాకపోయినా కూడా మా మీడియా మిత్రులు ఎప్పుడూ ముందుంటారు. ప్రతి చిన్న సినిమాని వాళ్ళు బ్రతికించి అదొక పెద్ద సినిమా స్థాయికి తీసుకెళ్లాలంటే ఈరోజు మీడియా ఒకటే సాధ్యపడుతుంది. మన వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకుందాం, మన సినిమాని వారందరికీ చూపిద్దాం. పబ్లికే కాదు, ఈరోజు 20%, 30%, 40% మాత్రమే ఆడియన్స్ వస్తున్నారండి. చిన్న సినిమా అంటే చిన్న చూపు అయిపోయింది. ఇది మంచి సినిమా అని తెలియాలి అంటే అది మీ ద్వారా సాధ్యపడుతుందని మేము నమ్మి మిమ్మల్ని అందరినీ ఈ సమావేశానికి పిలవడం జరిగింది. ఈ సినిమాలో మన మాధవరెడ్డి గారు అద్భుతంగా, అంటే ఒక కొత్త డైరెక్టర్ అయ్యి ఉండి ఎంత గొప్పగా తీస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమాని. ప్రతి ఫ్రేము కూడా అత్యంత అద్భుతంగా ఉంది. సినిమాలో మన సాయి కుమార్ గారిని వేరే లెవెల్లో చూపించడం జరిగిందండి. ఈ సినిమాలో ప్రియదర్శి గారు కానీ సాయి కుమార్ కానీ పోటీ పడి నటించడం జరిగింది. ఇది మామూలు సినిమా కాదండి. ఈ అద్భుతమైన సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్ళాలంటే మీ ఒక్కరి వల్లే సాధ్యపడుతుంది. మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారాలు చేసుకుంటున్నాను. దయచేసి ఇది పబ్లిక్ ద్వారా పబ్లిక్కి చేరువ చేయాలని ఈ సినిమాని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ మాధవరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నానండి. ఈ మూవీ ముందుకెళ్ళడానికి హెల్ప్ అయిన తెలుగు మీడియాకి అండ్ తెలుగు ఆడియన్స్కి థ్యాంక్స్ అండి. మాకు ఓవర్సీస్ నుంచి కూడా నాకు నా ఫ్రెండ్స్ చూసి కాల్ చేశారు. దే ఆర్ లవ్డ్ ఇట్. అండ్ మాకు అక్కడ షోస్ కూడా పెరిగాయి, ఇక్కడ కూడా షోస్ పెరుగుతున్నాయి. సో మేము మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఒకసారి ప్రేక్షకులకి ఇంకా దగ్గరగా తీసుకెళ్ళడానికి మీరు హెల్ప్ అవుతారని మీ దగ్గరకు వచ్చాం. సో చూసిన వాళ్ళందరూ బాగుందంటున్నారు. ఖచ్చితంగా ఇది ఒక థ్రిల్లింగ్ రైడ్ అండి. దర్శి అన్న ప్రీవియస్ ఫిల్మ్స్ లాగా
కాకుండా అవన్నీ ఫన్ టచ్ ఉంటాయి. ఇవి థ్రిల్ రైడ్. సో ఒకసారి మీ ద్వారా మళ్ళీ ప్రేక్షకులకు ఒకసారి 27th రిలీజ్ అయింది, బాగుంది, మంచి టాక్ వచ్చింది. సో ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళండి, చూడండి. దానికి మీ సహాయం కూడా కోరుదామని మేము మెసేజ్ పెట్టాము. కాదు కాబట్టి ఎవరు రాలేదండి. పెద్ద ప్రొడ్యూసర్కి దానికి సంబంధం ఉండదు కదా. ఇప్పుడు చాలామంది సినిమాలు చేస్తున్నారు, అలాగా మీ ఆర్టిస్టులు రాకపోవడం అనేది ఉండదు. అసలు ఏం జరిగింది అనేది అర్థం కాలేదు. మీరు మాట్లాడుతుంటే కూడా అందరూ చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. సార్ నేను చాలా కష్టపడి మూవీ తీశాను సార్. చాలా హార్డ్ వర్క్ చేసి కింద స్థాయి నుంచి వచ్చి చాలా ఇన్వెస్ట్ చేసి ఈ సినిమా తీసాం. షూటింగ్ టైంలో అందరితో నాకు రిలేషన్ ఉంది, ఎవరితో కూడా చిన్న కాంట్రవర్సీ లేదు, చిన్న పిక్నిక్ లాగానే అందరం మూవీ తీసాము. ప్రమోషన్కి వచ్చేసరికి దీన్ని ముందు తీసుకెళ్ళడానికి ఆర్టిస్టులు వాళ్ళే ప్రొడ్యూసర్ని చేయబట్టి ముందు తీసుకెళ్ళాలి సార్. ఇండస్ట్రీతో మాకు బిజినెస్ పరంగా కానీ ఇండస్ట్రీ పరంగా టచ్ లేదు. వాళ్ళ సాయి కుమార్ గారు వీళ్ళందరూ ఆర్టిస్టులు చాలా హెల్ప్ చేశారు మాకు. కొంచెం మా హీరో గారు కూడా ఆయనకి టైమ్స్ లేదు, డేట్స్ లేవు అన్నారు. ఆయన డేట్స్ ఉండి ఇంకొంచెం ముందు తీసుకెళ్తే మేము ప్రమోషన్ చేయడానికి బాగుండేది. ఆ విషయంలో కొంచెం ఇది ఉంది సార్. ఈరోజు కూడా షూటింగ్స్ ఉన్నాయి, రాలేమని చెప్పారు నాకు. మేము మిమ్మల్ని కలుద్దాం, మీ ద్వారా మూవీని జనాలు తీసుకెళ్దామని నేను వచ్చాను సార్. ఇంకొక కొత్త ప్రొడ్యూసర్ నేను ఎంతకన్నా ఏం చేయగలుగుతాను సార్? నేను ఇంత ఇన్వెస్ట్ చేసి ఇంత ప్రమోషన్ ఇన్ని నేనేం చేయగలుగుతాను? నేను మొన్న కూడా మీకు రిక్వెస్ట్ చేసింది ఇదే, కొత్త ప్రొడ్యూసర్స్కి టెక్నీషియన్స్కి ఇండస్ట్రీ ఛాంబర్ తరపు నుంచి ఒక సెమినార్ పెట్టి ఎలా తీసుకెళ్ళాలి, ముందుకు ఎలా చేయాలి, ఒకవేళ ఆర్టిస్టులు కానీ లేదంటే టెక్నీషియన్ కానీ సరిగ్గా అంటే వాళ్ళు టైం ఇవ్వలేకపోయినా వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చి ముందుకు నడిపించే బాధ్యత ఛాంబర్ తరపు నుంచి కూడా మాకు అనుసంధానం ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను సార్. సార్ మీకు తెలియదు అనుకుంటా, ఛాంబర్ తరపు నుంచి కాదు కానీ ఛాంబర్ అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరపు నుంచి కొత్తగా వచ్చిన నిర్మాతలు కనుక వెళ్ళి కనుక వాళ్ళతో మాట్లాడితే మీకు అన్ని విషయాలు సక్రమంగా వాళ్ళన్నీ చెప్తారు. అప్పటికే మీకు డైరెక్ట్గా వచ్చి సినిమా తీయకుండా ముందు కొంచెం అవగాహన కల్పిస్తారు కూడా. ఇప్పుడు కూడా మీరు మించిపోయింది లేదు, మీరు వెళ్ళి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఇలా జరుగుతుందని చెప్తే దానికి తగిన న్యాయం జరిగిద్దేమోనని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా క్వాలిటీగానే ఉంది, దాన్ని మీరు చేసుకున్న కష్టం వేస్ట్ పోకుండా ఉంటుందేమోనని నా ఉద్దేశం. ఖచ్చితంగా క్లాసులు చెప్తున్నారండి. దామోదర్ ప్రసాద్ గారు కానీ నా ప్రసన్న కుమార్ గారు కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉంటారు, మీరు వీలైతే వెళ్ళి కలవండి. బాపిరాజ్ గారు, మీ సినిమాలు చిన్నవాళ్ళకు కూడా అవును సార్, ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు మామూలుగా థియేటర్స్కి జనం రావట్లేదు అనుకుంటా ఉన్న టైంలో ఇలాంటి తీసుకున్నప్పుడు ఆ ప్రొడ్యూసర్కి మీ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుందండి? సార్ మనం ఇప్పుడు నా వైపు నుంచి సపోర్ట్ అంటే ఈరోజు థియేటర్ బ్రతకాలి అంటే కరెంటు బిల్ మెయిన్ భూతంలాగా భారం అయిపోయింది సార్. అంటే ₹1,00,000 దగ్గర నుంచి ₹3,00,000 వరకు థియేటర్ ఓనర్కే కరెంటు బిల్ వస్తుంది సార్. అంటే మినిమమ్ ₹5,000 దగ్గర నుంచి ₹10,000 వరకు కరెంటు బిల్లే కావాలి. ఈరోజు ఎనీ ఫిలిము 2,000, 3,000 కూడా 4 గంటల గ్రాసులు ఉండలేదు సార్. అందుకని థియేటర్లు దొరకట్లా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు మాకు ఏదైనా రెంట్ ఇస్తానంటే థియేటర్ ఇస్తాం, లేకపోతే లేదు అంటున్నారు. సరే, నా ద్వారా జరిగే ఏంటంటే ఈరోజు 125 స్క్రీన్లు ఈ సినిమాకి పెట్టడం జరిగింది సార్. ఇది పర్సంటేజ్ పద్ధతిలో. సూపర్. అయితే సార్ మీ వల్ల ఎంతో కొంత నిజంగానే బెనిఫిట్ జరుగుతున్న ఫీలింగ్ ఉండింది. అయితే సార్ ఇప్పుడు దీనికి సంబంధించి నిజంగా మీరు ఒక నెంబర్ చెప్పారు ఇందాక, గ్రాస్ 1,70,00,000 వచ్చిందని. అవును సార్. నిజమా? అది అట్లాంటి నెంబర్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నప్పుడే కొంచెం ఈ నెంబర్స్ కొంచెం కరెక్ట్ కాదని చెప్పేసి వస్తూ ఉంది సార్. మీరు చెప్పి దీన్ని ఎందుకు చెప్పారు? ఇప్పుడు ఇట్లాంటి చిన్న సినిమాకి నేను ఎప్పుడు నెంబర్ చెప్పడం చూడలేదు సార్. ఎందుకు చెప్పారు సార్ మీరు? సార్ ఇది యాక్చువల్గా నిజంగా ₹1,70,00,000 గ్రాస్ చేసినమాట వాస్తవం సార్. ఎందుకంటే మనం 125 మల్టీప్లెక్స్లు పెట్టాం సార్. మల్టీప్లెక్స్లు అయితే సింగిల్ స్క్రీన్లు అయితే అన్నీ కూడా లడ్డు లాంటి థియేటర్లో దొరికింది సార్. మీకు విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఏలూరు, భీమవరం. డైరెక్టర్ గారు, మీరు సినిమా చేస్తున్నప్పుడు సినిమాలో ఇప్పుడు మెయిన్ హీరోనే ఉన్నాడు కాబట్టి కొద్ది గొప్ప అందరికీ తెలిసిన ఫేసే కాబట్టి మీరు సినిమా చేసేటప్పుడే ఓన్లీ కథతో పాటు సినిమా ప్రమోషన్స్ అన్నీ కూడా ఉంటాయని చెప్పి మాట్లాడుకోలేదా? మాట్లాడుకున్నాం సార్, మాట్లాడుకున్నాం. అన్ని ప్రాజెక్ట్లో పార్ట్ ఆఫ్ ద ఉంటుంది సార్, అగ్రిమెంట్స్ అన్నీ ఉంటాయి కదా. బట్ రాకపోవడానికి పెద్దగా రీజన్స్ ఏం లేవు సార్. అంటే యాక్చువల్లీ మాకు రిలీజ్ డేట్ April 17 మేము ప్లాన్ చేసుకుంది. సో మాకున్న ఓటీటీ ఈ డిస్టెన్స్ వల్ల మేము 27th ముందుకు రావాల్సి వచ్చింది. అంటే ఓటీటీ దేనికన్నా ఓకే అయిపోయిందా సార్? క్లియర్? ఎస్ సార్. ఏ ఓటీటీ అండి చెప్పొచ్చా? ప్రైమ్తో మాట్లాడుతున్నాం. ఓకే ఓకే.
సో అందుకని మేము ఒక 17th నుంచి ముందుకు రావాల్సి వచ్చింది. సో ఆ టైంలో ఏంటంటే మేము 17th రిలీజ్ కాబట్టి అక్కడ ప్రమోషన్స్కి డేట్స్ తీసుకొని అక్కడ ప్లాన్ చేసుకున్నాం. బట్ సడన్గా మేము 27th వచ్చేసరికి ఆర్టిస్టులు అందరూ పెద్దవాళ్ళు కదా, సో ఆల్రెడీ వాళ్ళ కాంబినేషన్స్ పెద్ద సినిమాలు ఉన్నాయి, కాంబినేషన్స్లో ఉన్నారు. సో మ్యాక్సిమం ట్రై చేసాం తీసుకురావడానికి, బట్ టైంకి వర్కౌట్ అవ్వలేదు సార్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్. డైరెక్టర్ గారు, ప్రియదర్శి లాంటి హీరోని ఆర్టిస్ట్ని పెట్టుకున్నప్పుడు స్టోరీ ఏరే రకంగా ఆలోచించుకోవచ్చు కదా, అంటే ఇలాంటి కాన్సెప్ట్ చేయాలని ఎందుకు వచ్చింది మీకు అసలు? అంటే నేను ఒక 4A బేస్డ్ కథ చెప్పాలనుకున్నాను సార్. సో ఒక సౌండ్ డిజైనర్తో ఒక క్రైమ్ థ్రిల్లర్ చేయాలనేది నా ఐడియా సార్. సో ఈ మూవీలో నేను ఫస్ట్ కాస్టింగ్ అనుకుంది సాయి కుమార్ గారు సార్. ఆ దుర్యోధన క్యారెక్టర్ నేను ఎప్పుడైతే అనుకున్నానో, సో ఫస్ట్ నేను సాయి కుమార్ గారు అనుకున్నాను. దెన్ సాయి కుమార్ గారికి చెప్పాను, సార్ కూడా ఓకే అన్నారు. దెన్ ఈ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు నాకున్న 2-3 ఆప్షన్స్లో దర్శి అన్న 1 ఆప్షన్. సో ఆ టైంలో వెళ్ళాను, కలిశాను, చెప్పాను, సో అన్న మీకు మీరు రెగ్యులర్గా చేసే సినిమాల కన్నా ఇది కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది, ఈ జోనర్ కూడా ఒకసారి ట్రై చేయండి, ఒక పర్ఫార్మర్గా మీకు కూడా ఇది కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది, బాగుంటుందని చెప్పాను. దర్శి అన్న విన్నారు, నచ్చింది, ఇమీడియట్గా చేశారు సార్. మరి అలా చేసినటువంటి వ్యక్తి ఇప్పటివరకు కనీసం మీకు ఎందుకు సపోర్ట్గా నిలవట్లేదు అసలు? ఇప్పుడు యాక్చువల్లీ మీడియాకి షో వేస్తున్నా కూడా వస్తాడు కంపల్సరీ ప్రియదర్శి వస్తాడు అనేసి మాతో అన్నారు, కానీ తీరా చూస్తే రాలేదు. అంటే ఎక్కడ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటి ఇది అసలు? సో మేమైతే ఇన్విటేషన్ ఇచ్చాము సార్, అందరిని రమ్మని చెప్పాము, కానీ షూట్లో ఉన్నారు, షూట్లో ఆ గ్యాప్ తీసుకొని వస్తామని చెప్పారు. సో మేము వెయిట్ చేసాం, బట్ అవ్వలేదు, కుదరలేదేమో. ఓకే, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, మీట్ లాగా మీరు ఎంజాయ్ చేస్తున్నట్టే కనబడట్లేదు సార్ చెప్పండి సార్, నిజం చెప్పండి. అంటే ఏంటి పరిస్థితి? మీ అంటే సినిమా మీకు ఎంత ఇబ్బంది కలుగుతుంది ఏంటి ఆర్టిస్టుల వల్ల కానీ? అంటే సీనియర్ యాక్టర్ అయిన మన సాయి కుమార్ గారు నాకు ఎలాంటి కంప్లైంట్ లేదండి, వారు చాలా హెల్ప్ చేశారు, అసలు నో ప్రాబ్లం. కంప్లైంట్ అని ఏం లేదు సార్. ఇది పెద్ద ఓషన్ ఇది. దీంట్లో నేను ఒక చిన్న డ్రాప్ లాగా వచ్చాను. నాకు ఇందులో కొన్ని చెప్పలేను, తెలుసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. చెప్తేనే తర్వాత అలాంటి వాళ్ళు మారుతారు, మిగతా వాళ్ళు మీలాగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత ఇబ్బందులు రాకుండా ఉంటాయి అనేసి. సార్ అంటే లేదు, దర్శి గారితో నాకు అసలు ఎటువంటి 1% కూడా లేదండి. ఈ రోజు వరకు కూడా, నిన్నటి వరకు కూడా రోజు క్లోజ్గా మాట్లాడుకుంటాం, అన్నీ ఉంటాం, చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా రిలేషన్లో. సినిమాకి ఉపయోగపడదు కదా, అదే ప్రమోషన్కి వస్తే అది మీకు ఉపయోగపడింది. అదే సార్, నేను ఆ విషయంలో సాటిస్ఫై లేదు సార్. కొంచెం ప్రమోషన్ ఇంకా టైం ఇచ్చి చేసుంటే నాకు చాలా హ్యాపీగా ఉండేది, హెల్ప్ అయ్యేది. ఇంత మంచి సినిమాని ఇంకొంచెం బెటర్గా తీసుకెళ్తే బాగుండేది అనేది 100% నాకు ఉంది సార్. దర్శి గారు వెరీ నైస్ పర్సన్, ఆయనతో నాకు ఎటువంటి ఇది లేదు. ప్రమోషన్ అంటే కొంతమంది సార్ మేనేజర్లు బయట ఎలా ఉన్నారంటే సార్, వాళ్ళ ఆలోచనలు అన్నీ మంచి సినిమాని వదిలేసి కాంబినేషన్స్, పెద్ద ప్రొడక్షన్స్ ఇవి చూసి చిన్న ప్రొడ్యూసర్లని, కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్లని అందరినీ ఆపిపెట్టి అదేదో చేద్దాం, వాళ్ళు అలా ఇంకా ఏదో బెటర్ చేద్దామని మైండ్ పొల్యూట్ చేస్తున్నారు కొంతమంది హీరో మేనేజర్స్, సంథింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ పక్కన కానీ ఇలా ఉండి. నేను అదే అనుకుంటున్నాను సార్. అంటే తన్ని ఇంకా బెస్ట్ ప్రొడక్షన్స్, పెద్ద ప్రొడక్షన్స్కి వచ్చినప్పుడు దీన్ని ఇంకా కొంచెం దీంట్లో ఇన్వాల్వ్ కాకపోవడమే బెటర్ అనేది ఆయనకి ఏదో చేసినట్టున్నారని అనిపించింది నాకైతే. ఇంత మంచి సినిమా అనేది రిలీజ్ అయిన తర్వాత అందరి దగ్గర నుంచి అప్లాస్ వచ్చిన తర్వాత అందరూ చాలా బాగుంది, దర్శి గారి పర్ఫార్మెన్స్ బాగుంది అని అన్న తర్వాత సాయి కుమార్ అందరూ వచ్చిన తర్వాత అందరూ వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ అప్పటికే దాటిపోయింది సార్. ఆడియన్స్ నుంచి ఎంత రెస్పాన్స్ వస్తుంది అనేది వాళ్ళు అనుకోలేదేమో, మేమైతే అనుకున్నాం 100% సక్సెస్ అని. ఈ సూపర్ హిట్ సినిమా తీసాం, అందరి నుంచి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ వెరీ మూవీ పరంగా వెరీ హ్యాపీ అండి. ఇది రీచ్ కావలేదు అని నేను అనుకున్నంతగా ఈ సినిమాకి తగ్గ రీచ్ కాలేదని మిమ్మల్ని పిలిచి మీకు షో చూపించి మీ ద్వారా ముందుకు తీసుకెళ్దామని వచ్చాను సార్. నేను సినిమా చాలా అయితే బాగుందండి, కాకపోతే ఏంటంటే మీ సైడ్ అంటే ఆర్టిస్టుల పరం నుంచి అయితే మీకు సపోర్ట్ అయితే లేదు, అదైతే అర్థమవుతుంది. అదే సార్, నేను అనేది కొత్త ప్రొడ్యూసర్కి అనేది పాత వాళ్ళు చేయబట్టి ముందుకు తీసుకెళ్తేనే మేము వెళ్ళగలుగుతాం సార్. మిమ్మల్ని వదిలేస్తే మేము రాలేం, అది రీచ్ కాలేం మేము. అది నేనే కాదు, కొత్త ప్రొడ్యూసర్ ఎవరు కాలేరు. బోస్బాబు గారు సార్, సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్ ముఖ్యం, మిగతా అందరూ వస్తారు. తీద్దామని ఒకళ్ళు వస్తేనే మిగతా అందరికీ లైఫ్. ఓకే, సో ఆ గట్స్తో మీరు రావటం అనేది కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇండస్ట్రీకి రావటం, నిలబడతారు. సో ఈ గట్స్ పెట్టుకొని ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నేనున్నాను, నా సినిమా నేను బయట వేసుకుంటాను, నేను వెళ్తాను అని ముందుకెళ్ళారు. ఆ గట్స్ మిమ్మల్ని నిలబెడుతుంది. సినిమా అనేది వ్యాపారం, రావచ్చు పోవచ్చు.
సో మీ ధైర్యానికి కంగ్రాచులేషన్స్. సినిమా మటుకు బాగుంది. థ్యాంక్ యూ సార్. కథ మంచి కథ తీసుకున్నారు. ఎందుకంటే ఒక స్ట్రగులింగ్, నా జీవితం ఇదా, నా లైఫ్ ఇదా, నేను కాదా అన్న సమస్య తీసుకున్న సబ్జెక్ట్ చాలా బాగుంది. సో ఒక ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మీరుగా నిలబడండి. సినిమా రిలీజ్ తర్వాత హీరో ప్రొడ్యూసరే సార్, ఇంకెవరు ఉండరు. అవును సార్, అవును. వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోవటమే. అవును సార్. అక్కడ దాకా ప్రయాణం చేసేది ప్రొడ్యూసర్, డైరెక్టరే. సో మీకు మీరుగా నిలబడండి, మీకు మీరుగా ప్రమోషన్కి వెళ్ళిపోండి. అదే సార్, నేను నిలబడితే ఎవరు తీయడానికి రారు కదా సార్. నేను నన్ను మా ఫేస్ చూసి రాదు అది మొదటి నుంచి చేస్తున్న పొరపాటు అదే. అదే సార్, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చేస్తున్న పొరపాట్లు అవే. అసలు సినిమా తీసేవాళ్ళు లేకపోతే వీళ్ళందరూ ఎక్కడ అని అనుకోవట్లా. అది అనుకోవట్లేదు. అవును సార్, అవును అది మీరు గట్స్ చేయండి సార్. నేను మళ్ళీ సినిమా తీయాలంటే మీరు అందరూ ముందుకు రావాలి కదా అని, మళ్ళీ నేను ఎందుకు సినిమా తీయాలని ఆలోచన మీకు వస్తుంది ఇప్పుడు. డెఫినెట్గా సార్, నేను ఇండస్ట్రీలో ఉందామని, మూవీ చేద్దామని వచ్చాను. నేను డబ్బుల గురించి కూడా ఆలోచించట్లేదండి. సక్సెస్ అయింది, వెరీ హ్యాపీ. మూవీ గురించి ఇంకా చేయడానికి రెడీ ఉన్నాను. నాలాంటి వాళ్ళకే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఇండస్ట్రీలో ఇబ్బందులు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను సార్. కొత్త ప్రొడ్యూసర్ని, ఇండస్ట్రీ ఇంకా ఆర్టిస్టులు కానీ కొంతమంది ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నాకు అన్నీ కొన్ని కరెక్ట్గా అనిపించలేదు సార్. సో మీరు మీడియా సైడ్ నుంచి వాడుకోండి, మేమందరం ముందు డెఫినెట్గా. అందుకే సార్, మీ ఆశీర్వాదం కోసమే సినిమా అయితే చక్కగా ఉంది, మంచి కథ తీసుకున్నారు. ఒక స్ట్రగ్లింగ్ పాయింట్ చాలా బాగుంది. రన్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాచులేషన్స్. మాధవ్ గారు, సార్ సస్పెన్స్ థ్రిల్లర్గా బాగుంది. సాయి కుమార్ గారి క్యారెక్టర్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. ఆయన లైన్ చెప్పినప్పుడు ఏమన్నారు మీకు? యాక్చువల్లీ నేను లైన్ అనుకున్నప్పుడే ఫస్ట్ సాయి కుమార్ గారిని మైండ్లో పెట్టుకుని ఈ కథ రాశాను సార్, ఆ క్యారెక్టర్. ఓకే. సో నాకు సాయి గారి దగ్గర వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది, కానీ నాకు ఓకే చెప్పడానికి పెద్ద టైం ఏం పట్టలేదు సార్. జస్ట్ ఫస్ట్ నరేషన్లో ఓకే అన్నారు. బట్ కాకపోతే ఆ పౌరాణికానికి సంబంధించిన కొంత పార్ట్ మేము డిస్కస్ చేసుకొని ఫైనల్గా దాన్ని ఇప్పుడు ఈ కథకి ఎంతవరకు వాడాలో చేసుకున్నాం సార్. సో సాయి గారి దగ్గర సీనియర్ ఆర్టిస్ట్ కదా, నా సజెషన్స్ ఇచ్చారా మీకు? ఎస్ సార్. ఆ పౌరాణికం పార్ట్లో సార్ ఎక్కువ సజెషన్స్ చేశారు సార్. యాక్చువల్లీ ఈ సుయోధన టైటిల్ ఇది కూడా సార్ సజెషన్. ఓకే సార్. బోస్ గారు, అంటే మీ సినిమా బాగుందని టాక్ ఉంది, తర్వాత రివ్యూస్ కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. సో సార్, ఇప్పుడే మన బాపిరాజు గారు కూడా 1,70,00,000 రూపాయలు వచ్చాయని, ఫస్ట్ గ్రాస్ వచ్చిందని చెప్పారు. అంటే ఏ ఏరియాలో ఎక్కువ ఉంది, అంటే మనకు ఎక్కడి నుంచి ఎక్కడ రెస్పాన్స్? అదే సార్, నాకు ఆ బిజినెస్ తెలీదు. నాకు తెలిస్తే ఈ సినిమాని ఇంకా నేను ఎక్కడికో ఏ స్థాయికో తీసుకెళ్ళేవాడిని. అది ఎలా బిజినెస్ అనేది కూడా తెలియదు. అదే మేనేజర్ల మాట విని, వీళ్ళ మాటలు విని వచ్చిందే సార్. నేను అది బాపిరాజు గారు నమ్మకంతో ఇచ్చాను. ఆ అకౌంట్స్ అన్నీ లెక్కలని ఆయనకి తెలుసు. నేను ఆల్రెడీ షీట్ అడిగితే రెడీ ఉంది, ఈరోజు నేను మెయిల్ చేస్తా అన్నారు. ఆ అమౌంట్ అనేది నాకు ఇంకా రీచ్ కాలేదు. ఆయన చెప్పిందే ఫైనల్ సార్. సినిమా మంచి టాక్ వచ్చింది కదా, ప్రమోషన్ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్? ఇప్పుడు సార్ అదే సార్, నేను ప్రమోషన్ చేయాలంటే నాకు మా హీరో గారు కానీ ఆర్టిస్టులు కానీ టైం ఇస్తేనే కదా సార్. వాళ్ళు టైం లేదు, వాళ్ళ షూటింగ్లో వాళ్ళు బిజీ ఉన్నారు. ఎవరిని తప్పు పట్టట్లేదు సార్, నేను నా బాధ చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు భుజానేసి తీసుకెళ్తేనే ఏ సినిమా అయినా సార్, హీరో కానీ ఆర్టిస్టులు కానీ ఎవరైనా అందరూ భుజానేసి తీసుకెళ్తేనే ముందుకెళ్ళేది. నేను వచ్చి మీ ప్రెస్ మీట్, మీ సపోర్ట్తో కొంత ముందు ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళాలని ప్రయత్నమే సార్ ఇది. నేను సింగిల్గా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను సార్. నాకు డైరెక్టర్ గారు, ఇది మీది ఫస్ట్ మూవీ ఆల్రెడీ చేశారా మూవీస్? సార్ నా డెబ్యూ సార్, ఇది డెబ్యూ మూవీ. సో డెబ్యూ మూవీకి ఎలా అనిపిస్తుంది, ఆడియన్స్ రెస్పాన్స్ అదంతా కూడా? ఐఎమ్ ప్రెటీ హ్యాపీ సార్. ఎందుకంటే నాకు ఓవర్సీస్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, యూఎస్లో, అబ్రాడ్లో. నేను వాళ్ళందరూ చూశారు అక్కడ ఆల్రెడీ. సో కొంచెం వాళ్ళు చెప్పింది కూడా అంతే సార్, నాకు ఫుల్ పాజిటివ్గానే చెప్పారు. అండ్ ఇక్కడ కూడా నాకు ఆల్మోస్ట్ నిన్న థియేటర్ విజిట్ చేశాను సార్ మేము. నేను అడిగాను అయిపోయిన తర్వాత. సో ఆల్మోస్ట్ నాకు రివ్యూస్ అవ్వచ్చు, ఆ మూవీ గురించి, రిజల్ట్ గురించి ఎవరికి ఇక్కడ ఏం డిస్ప్యూట్ ఏం లేదు సార్. అందరినీ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి, వారు గుడ్ ఎనఫ్, బాగున్నాం. కథ ఏంటంటే ప్రమోషన్స్ కొంచెం పెంచుకుంటే ఈ పాజిటివ్ టాక్ని కొంచెం కలెక్షన్స్ రూపంలోకి మార్చుకోవటానికి ఛాన్స్ ఉంటుంది కదా అని, అంతే, అంతకుమించి. ప్రొడ్యూసర్ గారు కనిపించారు. థ్యాంక్ యూ. ఆయన కనిపించారు, నీకు కనిపించారు. సో అంటే మీరు ఇప్పుడు చెప్పారు ఆర్టిస్టులు అందరూ చాలా బిజీ ఉన్నారు అని చెప్పి ఫస్ట్ మూవీ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళకి మీరు ఆల్రెడీ ఫస్ట్ అవి మీరు ముందు చెక్ చేసుకోవాలి లేదా, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదా, ఏంటది అడగలేదా వాళ్ళు? 100% అండి, అగ్రిమెంట్స్ ఉన్నాయి. ప్రమోషన్స్కి వస్తారు, పెద్ద ఆర్టిస్టులని గెస్ట్గా తీసుకొస్తాము, అన్నీ చెప్పామండి. అన్నీ చెప్పారు, అన్నీ బాగానే ఉన్నాయి. నాకు దర్శి గారి వైపు నుంచి కూడా ఎలాంటి ఇది లేదు. కానీ అదేనండి, కొంతమంది ఏంటంటే
మనం పెద్ద సినిమాలు పెద్ద బ్యానర్లో చేస్తున్నప్పుడు ఇలాంటి చిన్న సినిమా వస్తే ఏదన్నా అటు ఇటు అయితే మనకి మీ కెరీర్కి ఏదైనా ఏది అవచ్చు అని కొంతమంది ఆయన్ని పొల్యూట్ చేశారండి. ఈ సినిమా ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి ఇంత సూపర్ హిట్ అయిన తర్వాత ఆయన వెరీ హ్యాపీగా ఉన్నారు. కానీ అప్పటికే మా చేతి ఆడిపోయింది. ఇప్పుడు ప్రమోషన్ చేయడానికి కూడా దానికి ఛాన్స్ లేదు, ఆయనకి డేట్స్ లేవు. ఇదే ప్రాబ్లం అయిపోయిందండి. అంటే కొత్త ప్రొడ్యూసర్ అవ్వటం వల్ల కొన్ని మాకు అనుకున్న విధంగా సపోర్ట్ లేదండి. సో అంటే ఇప్పుడు హిట్ అయిపోయింది కదా, ఈ తర్వాత నెక్స్ట్ ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? అదే మేడం, హిట్ అయిపోయిన తర్వాత ఏం చేద్దామని ఆలోచించినప్పుడు కూడా మాకు ఆర్టిస్టులను తీసుకుని థియేటర్స్కి బయటికి వెళ్ళడానికి ఎవరి దగ్గర నుంచి మాకు లేదు. సాయి గారు పాపం ఆయన చాలా రెస్పాన్స్ అవుతారు. ఆయన నుంచి నో ప్రాబ్లం, ఆయన ఎక్కడికైనా వచ్చారు ఇప్పుడు వరకు, వెరీ థ్యాంక్స్. కానీ ఇప్పుడు ప్రమోషన్ చేయడానికి నాకు సపోర్ట్ లేదండి, 200% లేదు. కొత్త ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేయమని నేను కూడా కోరుతుందండి. ఈ మీటింగ్ పెట్టడానికి మీకు చూపించి మూవీ మీ ద్వారా బయటకు వెళ్ళాలని ఒకటి, నా బాధ చెప్పుకోవడానికి కూడా ఒకటండి. ఇలా కొత్త ప్రొడ్యూసర్కి వచ్చేవాళ్ళు కొంచెం ఆలోచించుకొని రావాలి ఇండస్ట్రీకి. ఎందుకు అంటే కొత్త ప్రొడ్యూసర్కి అనేది చాలా చిన్న చూపు ఉందండి ఇండస్ట్రీలో, ఆర్టిస్టులో కానీ వీటిలో కానీ. అది కొంచెం మారాలని అనుకుంటున్నాను అండి. సార్ అంటే కంటెంట్ బాగుంటే ఆ చిన్న చూపు పెద్ద చూపు అనేది ఏమి ఉండదు కదా. అండ్ నరేషన్ కూడా కొంచెం స్లోగా అనిపించింది. సో దాంట్లో ఏమైనా కొంచెం మార్పులు చేసుకుని ఉంటే ఇంకా బెటర్. అసలు దర్శి ప్రతి మూవీకి కూడా ఆయన యాక్టివ్గానే ఉంటారు. బట్ ఎంత డేట్స్ అయిపోయినా కనీసం ఏదో ఒక్కసారైనా కనిపిస్తారు కదా. వచ్చారండి, దర్శి గారు వచ్చారు, ప్రీ రిలీజ్కి వచ్చారు, మోషన్ పోస్టర్ వచ్చారు, మొన్న ట్రైలర్ రిలీజ్కి వచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఉన్నవరకు చేశారండి. ఇప్పుడు సినిమా అన్ని చోట్ల నుంచి హిట్ బాగుంది, సూపర్ హిట్ అని అంటున్నారండి. ఏ సినిమాకైనా ఏదో కొంచెం లోపం ఉంటుంది, ఏదో పాయింట్ అంటూనే ఉంటారు. దీన్ని ప్రమోట్ చేస్తే డెఫినెట్గా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేటానికి ఛాన్స్ ఉంది. మీ అందరు చూశారు, ఆల్మోస్ట్ చూసిన వాళ్ళు 98%, 99% బాగుందనే చెప్తున్నారండి. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ నేను కనుక్కున్నది కానీ. కంటెంట్ చాలా బాగుంది. దర్శి గారిది అండ్ సాయి కుమార్ గారి కాంబినేషన్ అయితే నిజంగా చాలా బాగుంది. వాళ్ళిద్దరిది పోటీ పడి యాక్ట్ చేశారు. బట్ అంటే ప్రమోషన్స్ అంటే ఎవరో ఒకళ్ళు, సాయి కుమార్ గారు కానీ దర్శి గారు కానీ లేదంటే హీరోయిన్ కానీ, ఇప్పుడు ఈ తర్వాత అయినా కానీ మీరు ఎంతవరకు ప్రెస్ మీట్స్ పెట్టి ముందుకు తీసుకెళ్ళాలనుకుని ఎవరో ఒక్కళ్ళన్నా రావాలి కదా. సో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోతారండి? ఇప్పుడు ఒక్కళ్ళు రావాలంటే రాలేరు. ఇప్పుడు మెయిన్ లీడ్ లేకుండా ఆయన రావాలంటే ఆయన వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళిద్దరు రాకుండా హీరోయిన్ వస్తే ఏమనుకుంటుందని వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకు ఉన్నాయి. డెఫినెట్గా ఒకళ్ళు మెయిన్ పర్సన్, నేను మెయిన్ పిల్లర్ నిలబడితేనే, ముందు ఆ రాజు నిలబడితేనే వెనకాల అందరూ ఉంటారండి. ఆయన లేకపోతే ఎవరు ఉండరు, ఆటోమేటిక్ రారు కూడా. రావాలనుకున్న అవకాశం ఉన్నా రారు. బోస్ గారు సార్, కెరీర్లో దర్శి గారి కెరీర్లో ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్, అది కూడా ఆయన మెయిన్ లీడ్గా ఉండేవి చాలా తక్కువ మూవీస్ ఉన్నాయి. సో ఇందులో కూడా వై దర్శి గారు అండ్ ఆయన ఏ టైంలో ఇది షూట్ చేయడం జరిగింది? సో వై దర్శి గారు అంటే నా క్యారెక్టర్కి నేను సూట్ అవుతాను అనుకున్న 2-3 ఆప్షన్స్లో దర్శి అన్న నాకు ఒకటి బెస్ట్ అనిపించారండి. సో ఆ టైంలో నేను వెళ్ళాను, నరేట్ చేశాను, దర్శి అన్న కూడా ఇమీడియట్గా ఓకే అన్నారు. సో సరిపోతుంది, నాకున్నారు బడ్జెట్స్ లిమిట్స్లో ఆ డేట్స్ ఇష్యూస్ అప్పుడేం లేకుండా ఈజీగా అయిపోయింది. నాకు దర్శనం ఓకే అన్నాడు, అంత ఈజీగా అయిపోయింది. అండ్ ఏ టైం అంటే బలగం టైం అండి, ఆఫ్టర్ బలగం. సో అంటే అదే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అనుకోండి, మీకు ముహూర్తం రోజే రిలీజ్ డేట్ కూడా మీ కంట్రోల్లో ఉంటుంది మ్యాక్సిమం. చిన్న ప్రొడ్యూసర్స్ అయితే అది మన కంట్రోల్లో ఉండదు. మనం ఎంత జెన్యున్గా చేసినా, డబ్బు పెట్టినా, అన్నీ చేసినా, ప్రోడక్ట్ బాగున్నా కొన్ని కుదరవు, అంతే. ఓటీటీ డీల్ అయిందని చెప్పారు కదా, సో సేఫ్ సైడ్ ఉన్నారండి? సేఫ్ సైడ్ అనేది ఇంకా ఫైనల్ కాలేదు మేడం, అయింది, కొంచెం అడ్వాన్స్ ఇచ్చారు. అది రిజల్ట్ బట్టి మేబీ ఉండొచ్చు. కానీ ఓటీటీ పరంగా వెరీ హ్యాపీ అండి, అది మంచి నెంబర్ వస్తుందని అనుకుంటున్నాము. డెఫినెట్గా రావచ్చు అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. స్టోరీ లైనప్ చాలా బాగుంది. అంటే మీరు నాకు ఆల్రెడీ చెప్పి ఉన్నారు సౌండింగ్ గురించి ప్రజెంట్ చేయాలనుకుంటున్నామని. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మేము ఇక్కడ బాగా ఎంజాయ్ చేసాం. అయితే అందరూ మాట్లాడుతున్నారు ఇలా అయింది అలా అయిందని. సౌండింగ్ సక్సెస్ మీట్ అని పెట్టారు. నిజంగా అది దాని వెనక రీజన్ ఏంటి అన్నది నాకు తెలుసు, సౌండింగ్ పరంగా దేని గురించి అని పెట్టారని. అయితే రిలీజ్ అయిన తర్వాత ఓవర్సీస్లో ఫ్రెండ్స్ ఉన్నారన్నారు, అందరూ ఉన్నారన్నారు. కాంప్లిమెంట్ ఏమి ఇచ్చారండి రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చినటువంటి, ఇప్పుడు దాకా ఈ ఇండస్ట్రీ పరంగా చూసిన వాళ్ళు ఇచ్చినటువంటి కాంప్లిమెంట్ ఏంటి మీకు సినిమా పరంగా? టెక్నికల్లీ వెరీ సౌండ్,
ఇది అందుకే నేను పెట్టింది కూడా సౌండింగ్ అనేది అది. సో ఇది టెక్నీషియన్స్ విక్టరీ లాగా మేము చూస్తాం. సో టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉందండి. సో సో ఇందాక మీరు చెప్తున్నట్టు టైటిల్ అన్నది సాయి కుమార్ సార్ సజెస్ట్ చేశారని చెప్పారు. ఇది కాకముందు ఇంకేం టైటిల్ అనుకున్నారు? అంతే, సుయోధన దుర్యోధన ఈ రెండిట్లో ఏదో ఒకటి అనుకున్నాం. బట్ ఏంటంటే దుర్యోధన అది వెరీ ఫెమిలియర్ కదా. సో ఫస్ట్ నుంచి ఆ రెండు డిజైన్స్ పట్టుకునే తిరిగేవాడిని నేను. సో సార్తో డిస్కషన్లో కూర్చున్నప్పుడు దెన్ ఇది ఆల్రెడీ తెలిసింది. సో కొంత నెగిటివ్ టచ్ ఉన్న టైటిల్, దెన్ గో ఫర్ దిస్. ఎలా థ్రిల్లర్ కదా, నీకు ఆ క్యూరియాసిటీ టైటిల్ కూడా పెంచుద్ది అన్నప్పుడు ఓకే కరెక్టే కదా అని నేను అది లాక్ చేసుకున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సార్ బోస్ గారు మీరు బాగుంది, అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం ట్రిమ్మింగ్ జరుగుంటే బాగుండేదేమో. ఐ ఫెల్ట్ దట్ ఓవరాల్గా కంటెంట్ ఈజ్ వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సార్. సో అండ్ మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్గా దాంట్లో ఉండేదానికి ఇన్డెప్త్గా తెలుసుకుంటాం. సినిమా కావచ్చు, వాట్ ఎవర్ మీ రియల్ ఎస్టేట్ కావచ్చు. బట్ మీరు చేసిన హోంవర్క్ ఏంటి సార్? లైక్ సినిమాకి వచ్చినప్పుడు ఎంక్వైరీ చేశారా? లైక్ ఎట్లా ఉంటుంది, ఏంటి, హౌ ఈజ్ ద సినిమా? అదే సార్, హోంవర్క్ అనేది చాలా తక్కువ చేస్తాం సార్. ఇదంతా టెంప్టింగ్ ఇది కదా. ఇది ఇండస్ట్రీ అనేది ఎవరో ఫ్రెండ్ ఉంటారు, నేను చూసుకుంటా అంటారు. హీరో మేనేజర్ ఉంటారు, అదే సంథింగ్ ఆర్టిస్టులు మేనేజర్ ఉంటారు, నేను చూసుకుంటానంటారు. మీ బిజినెస్ అయిపోతుంది, మేము ఉన్నాం కదా మీకు అంటారు. చివరికి అది వచ్చేసరికి ఎట్లా అంటే సార్, మనకు బెటర్ ఆఫర్ వచ్చేసరికి చిన్నవి ఇవి కంటికి కనిపించవు. ఇంకా ఆటోమేటిక్గా మనల్ని అది కిందకి వెళ్ళిపోయింది సార్. అది అంటే యాక్చువల్గా కొంతమంది అడుగుతుంది కూడా, రిలీజ్ కూడా లేట్ అయ్యింది అంటే కంటెంట్ రెడీ ఉంది సార్. 1 year బ్యాక్, 1.5 year బ్యాకే కంటెంట్ రెడీ ఉంది. మా హీరో గారు కంటిన్యూగా 4 సినిమాలు వచ్చేసినాయి. ఆ పెద్ద బ్యానర్లో నన్ను వెయిట్ చేయాల్సి వచ్చింది సార్ నేను. లేకపోతే ఇది 1.5 year బ్యాక్ రావాల్సిందే మూవీ, బ్లాక్ బస్టర్. ఇప్పుడు ఏదైతే టాక్ ఉందో అప్పుడు ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యేదని అనుకుంటున్నాం సార్. అంటే మీరు అన్నారు కదా, అంటే ప్రెస్ మీట్స్కి వచ్చేదానికి టైం లేదు, లైక్ హీరో గారు ఆల్రెడీ ఆక్యుపైడ్ ఉన్నారా ఇన్ డేట్స్ అన్నీ కూడా, వేరే ఫిల్మ్స్ ఉన్నాయి, షూటింగ్లో బిజీ ఉన్నారన్నారు. లైక్ ఇప్పుడున్న డిజిటల్ ఈ పీరియడ్లో ఆయన ఒక పోస్ట్ ఇట్లాంటి షేర్ చేసిన మీ సినిమాకి ఎంతో కొంత ఇంపాక్ట్ ఉండింది. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఇప్పుడు ఆయన స్టోరీ కూడా చెక్ చేశాను ఇన్స్టాగ్రామ్లో, ఆయన ఎక్కడ ఏం పోస్ట్ చేయలేదు. ఏంటి లైక్? అదే సార్, అదే అంటే కొన్ని చేశారు, పెద్ద టైం ఏం పట్టదు, లైక్ హార్డ్లీ 1 minute ఆఫ్ టైం తీసుకుని జస్ట్ ఒక పోస్ట్ పెట్టారు. అదే సార్, అది కొన్ని పెట్టారు. అదే మేము కూడా అనేది సార్, అదే అనేది. ఎందుకంటే ఇది కొత్త ప్రొడ్యూసర్ కాబట్టి ఈ సినిమా మీద ఏంటి అనేది మా కాన్ఫిడెంట్ ఉంది. ఆయనకి కూడా నచ్చితేనే చేసింది, హీరోకి ఆర్టిస్టులకి అందరికి నచ్చితేనే నేను ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి ముందుకు వచ్చింది. తర్వాత ఎవరో చెప్పిన మాటలకి వాటికి మన పెద్ద సినిమాల మధ్యలో ఈ చిన్న సినిమా ఎందుకు ఆపుదాం, హోల్డ్ చేద్దాం అనేసరికి ఆయన మైండ్ అనేది ఆ విధంగా వెళ్ళిపోయిందని నేను అనుకుంటున్నాను. ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత కూడా ఆయన పోస్ట్ చేయట్లేదు అని మీరు అంటున్నారు, నేను చూడలేదు ఆయన ఇన్స్టాగ్రాము. అది కొంచెం బాధాకరమే సార్. అది అంటే ఆడియన్స్ నుంచి ఇంత సక్సెస్ అందరు అనానమస్గా 99% సూపర్గా ఉంది, సూపర్ హిట్ అనే చెప్తున్నారు. ఇప్పుడు కూడా పోస్ట్ చేయలేదని మీరు చెప్తున్నారు, నేను చూడలేదు సార్. అదైతే బాధాకరమే, ఇండస్ట్రీకి కూడా అది మంచిది కాదు. అది ఏం నేర్చుకున్నారు సార్? లైక్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సినిమా తీసున్నారు అండ్ దాన్ని రిలీజ్ ఎంత ప్రెషర్ ఉంటుందో అంతా మీరు ఫేస్ చేసి ఉన్నారు. వాట్ డిడ్ యూ లెర్న్ అంటే ఈ ఫేజ్ అంతా? అదే సార్, ఈ లెర్న్ అంటే చాలా నేర్చుకున్నాం ఇందులో. అంటే అంటే అదే సార్, అంటే నేను ఇంకోరికి ఏం చెప్తానంటే, ఇంకొకసారి ఇండస్ట్రీకి వెళ్ళొద్దు మీరు. నా రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తానంటే, మీరు 5 కోట్లు 10 కోట్లు ఏదైతే పెడతారో నీ కాదు, ఈ రోజుతో జీరో వదిలేస్తూ రూపాయి కూడా రాదనుకుంటే నేను ఇండస్ట్రీకి రమ్మంటా సార్. నేనైతే కొత్తగా వస్తే లేదు, సజెషన్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఎవరితోన్నా కొలాబరేట్ అయ్యి ఒక 5-6 సంవత్సరాలు నువ్వు టైం వేస్ట్ చేసుకొని ఇండస్ట్రీలో తిరిగి మంచి చెడులు తెలుసుకొని ఇన్వెస్ట్ చేయమంట. అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు తిరిగి ఇండస్ట్రీ పెట్టేవాడు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాం, మేము సక్సెస్లో, మా బిజినెస్ సక్సెస్గా ఉండి అక్కడ ఎర్న్ చేస్తూ మేము 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేయలేం, వీళ్ళందరం బతికిలాడుకోలేం. ఇప్పుడు నా దగ్గర 200-300 మంది పనిచేస్తారు. నా దగ్గర నేను అందరు నాకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నా రెస్పెక్ట్ని తాకట్టు పెట్టి అందరం బతికిలాడలేం కదా సార్. నేనైతే కొత్త ప్రొడ్యూసర్లకి అయితే రావద్దనే చెప్తా, ఇండస్ట్రీకి అయితే 100%. మీరు కంటిన్యూ చేస్తారా సార్ నెక్స్ట్ సినిమాలో? అదే సార్, నాకు ఆ ప్యాషన్ ఉంది కదా. ఇంగ్లీష్లో చెప్పాలంటే తెలుగులో అయితే దోల్ అంటారు, అది ఉంది కాబట్టి నాకు ఇంకా చేయాలనే ఉంది. ఇప్పుడు కలెక్షన్ బాపిరాజు గారు చెప్పిన దాన్ని బట్టి, ఓటీటీలో వచ్చేదాన్ని బట్టి డెఫినెట్గా చేస్తా. నేను ఇండస్ట్రీలోనే ఉంటా. కాకపోతే అదే సార్, నేనైతే సజెషన్ ఇస్తే అది ఇస్తా. నేనైతే ఇండస్ట్రీలోనే ఉంటా, డెఫినెట్గా బ్లాక్ బస్టర్ కొడతా. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్, ఈసారి బ్లాక్ బస్టర్ కొడతాను సార్.
సార్ నెక్స్ట్ టైం చేస్తా అన్నారు కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్? దీని నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఎలా సిద్ధమవుతారు చెప్పండి సార్. అదేనండి, ఈ ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి ఇంకా బెటర్గా ఎలా చేయాలో చూసుకుని ఆర్టిస్టుల దగ్గర నుంచి ముందే మీరు అన్నట్టు అన్నీ ట్రై చేసుకొని ఎవరైనా పెద్దవాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళని ముందు పెట్టి మనం వెనకాల ఉండి అన్ని పనులు చేయించుకుంటేనే అవుతాయండి. కొత్తగా ప్రొడ్యూసర్ నేను బయట తోపినని చెప్పి ముందుకు వస్తే ఇక్కడ ఏం నడవదు. డిఓపి గారికి మైక్. సార్ యాక్చువల్లీ ఇస్ట్ బ్యాలెన్స్ చేస్తూ చేయడం, అవును. యాజ్ ఎ డిఓపిగా మీకు కాస్త కష్టం అనిపించిన సిచ్యువేషన్ అంటే చాలా మిర్రర్ షాట్స్ ఉన్నాయి, ఒకేసారి నలుగురు కింద చూపించే మిర్రర్ షాట్స్ ఉన్నాయి దుర్యోధన గెటప్లో. ఇవన్నీ ఏది బాగా డిఫికల్టీగా అనిపించిందంటే ఏం చెప్తారు? ఐ షాట్ మ్యామ్, ఐ షాట్ అంటే ఇయర్ టు ఐ క్లోజప్ వచ్చాం కదా, అది కొంచెం డిఫికల్ట్ ఉన్నది యాక్చువల్లీ. అది ఫస్ట్ వేరే వేరే లెన్స్తో షూట్ చేసాము, లేదు తర్వాత కొంచెం నేను మాతో డిస్కస్ చేసి కొంచెం బోల్డ్గా చూపిస్తే బాగుంటుంది ఐ రిఫ్లెక్షన్ కోసం అని. యాక్చువల్లీ రవివర్మ గారు చెలియా సినిమాలో చేశారు అది. సో ఆ రిఫరెన్స్ని బట్టి యా మ్యామ్. ప్రొడ్యూసర్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, అసలు సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అంటే నెక్స్ట్ మూవీ రేటింగ్స్ కానీ అన్నీ హైలో ఉన్నాయి సార్. బుక్ మై షోలో కూడా రేటింగ్స్ చాలా బాగున్నాయి, కానీ కలెక్షన్స్ వైజ్ అంత సాధించిందా అని అనుకుంటే మీరు ఏమంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్స్ అదే సార్, అదే మనకి ఎవరు ప్రమోషన్ చేసి జనాల్లోకి వెళ్తే ఆటోమేటిక్గా వస్తారు సార్. కలెక్షన్స్ బాగానే ఉన్నాయని బాబురాజు గారు చెప్తున్నారు, బెటర్గానే ఉన్నాయి సార్. నాకు చూసిన దగ్గర నుంచి నాకు తెలిసిన వాళ్ళందరూ చూసి మూవీ బాగుందని రిపోర్ట్ ఇస్తున్నారంటే వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూసినట్టే కాబట్టి సాటిస్ఫై సార్. నాకు మనీ పరంగా వస్తుంది, ఓటీటీ కానీ సినిమా హిట్ కాబట్టి నాకు ఓటీటీ పరంగా కానీ థియేటర్లో కానీ అమౌంట్ వస్తుంది. అమౌంట్ విషయంలో ఇబ్బంది లేదు, సినిమా సక్సెస్ వెరీ సాటిస్ఫాక్షన్ అండి. ఓకే సార్. సౌండింగ్ సక్సెస్ మీట్ నాకు తెలిసి బాక్స్ ఆఫీస్లో కూడా సౌండ్ ఇంకా చేస్తుందని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకో విషయం అండి, చిన్న విషయం మర్చిపోతాం, మా మూవీలో చేసిన సత్యదేవ్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. క్యామియో రోల్ ఇంతవరకు ఎక్కడ రివీల్ చేయలేదు మేము, ఆల్రెడీ సినిమా వచ్చిన అందరూ చూశారు కాబట్టి సత్యదేవ్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్. సత్యదేవ్ గారిని కూడా దర్శి గారు తెచ్చారండి, అది దాంట్లో ఎటువంటి అప్లికేషన్ ఏం లేదు. వెరీ వెరీ హ్యాపీ, థ్యాంక్స్ అండి సత్యదేవ్ గారు. ప్రొడ్యూసర్ గారు సార్ అంటే మీరు డైరెక్ట్గా అంటే ప్రియదర్శిని అనట్లేదు అంటున్నారు కానీ బట్ మీరు ప్రమోషన్స్ పరంగా లేదంటే రిలీజ్ పరంగా అసలు మీరు చేసింది ఏంటి, ఎంతవరకు న్యాయం? అదే సార్, ఇప్పుడు నేను ప్రమోషన్ చేయడానికి ప్రతిదీ స్టార్ట్ ఇప్పుడు నాకు టీజర్ రిలీజ్కి పలానా డేట్కి ఒక 4 days ముందు నేను ఈ డేట్కి వస్తానంటే నేను అన్ని ప్లాన్ చేసుకుంటాం. ఒక్కరోజు ముందు తెలిస్తే ప్లాన్ చేసుకోలేము, ప్రమోషన్ చేయలేం కదా సార్. ప్రమోషన్ ఓకే, బట్ రిలీజ్ అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో చూస్తే హార్డ్లీ ఒక 15 to 16 స్క్రీన్స్ ఉన్నాయి మ్యాక్సిమం. సో అది ఎనఫ్ అనుకుంటున్నారా? అదే సార్, అదే ఎనఫ్ అంటే కాదు, ఇటు సినిమాకి అది ఎనఫ్ కాదు, ఇంకా కావాలి. బట్ మా చేతిలో ఉన్న వరకు పోస్టర్స్, హోర్డింగ్స్, స్టాండీస్ అన్నీ అయితే చేసాం, డెఫినెట్గా చేసాం. ఇంకొంచెం బెటర్గానే రావాలి సార్, బెటర్గా రీచ్ ఆడియన్స్కి రీచ్ కావాలని ప్రెస్ మీట్ సక్సెస్ మీట్ పెట్టిన కారణం ఇంకొంచెం బెటర్గా ఆడియన్స్ రీచ్ అవుద్దని మేము పెట్టాం సార్. దానికోసం అందరూ ఆడియన్స్ మా సినిమాని హిట్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఇంకా మీరు థియేటర్కి వచ్చి సినిమాని ఇంకా సక్సెస్ చేసి కొత్త ప్రొడ్యూసర్ని నిలబెట్టాలి, బతికించాలని కోరుకుంటున్నాను.